డాక్టర్ 502లో ఉన్నారు, వెళ్ళి చూడండి. సిస్టర్ 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 మీరు నాకు తొందరగా ఆపరేషన్ చేయాలి సిస్టర్. మీరు ఈ డ్రెస్లోనా ఆపరేషన్? సిస్టర్ మీరు ఈ డ్రెస్ చూడొద్దు, ఏదో ఒక సర్జన్ని కలవాలి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. మీరు ముందు ఈ ఫామ్స్ ని ఫిల్ చేయండి, తర్వాత డాక్టర్ చెక్ చేసి ఏం చేయాలో చెప్తారు. సిస్టర్ ఫామ్ ఫిల్అప్ చేసే టైం నా దగ్గర లేదు. వెంటనే నాకు ఆపరేషన్ చేసి తీరాలి, లేకపోతే చచ్చిపోతాను. ఎందుకు అర్థం చేసుకోనంటున్నారు? క్షమించండి సార్, ఇది ఆపరేషన్, నాటకాలు లాంటిది కాదు. దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చెయ్యాలి. సిస్టర్ నాకు తెలుసు ఇది హాస్పిటల్ అని. నేనేం ఆటలు ఆడతలేదు, నేను కూడా ఒక స్టేజ్ ఆర్టిస్ట్నే. ఇప్పుడు కనుక నాకు కరెక్ట్ టైంలో ఆపరేషన్ జరగకపోతే 10:45కి నేను చనిపోతాను. 10:45కి నేను చనిపోతాను. 10:45కి నేను చనిపోతాను. 10:45కి నేను చనిపోతాను. ఓకే ఓకే, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను సాయానికి ఎవరినైనా 2 పిలుస్తాను. నిమిషాలా? మీకు అసలు ఏం అర్థం అరే, కాలేదా? చూడండి. 2 నిమిషాలా? సార్ చెప్పేది వినండి. సార్ ఆగండి. వాడు 10:45 అన్నాడు అంటే దాని అర్థం ఓ నో. నర్స్, బ్లడ్కి ఏర్పాటు చేయండి. డాక్టర్ 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 వదిలేయండి, ముందు నాకు వచ్చి ఆపరేషన్ చేయండి. ఈ జోకర్ని ఎవరు లోపలికి పంపించారు? డాక్టర్ నేను జోకర్నే కానీ నేను ఒక పేషెంట్. నా పేరు వికీ. వికీ ప్లీజ్ నాకు ఆపరేషన్ చేయండి ప్లీజ్. నేను చెప్పేది కాస్త వినండి. ఇది ఏం ఆటలు? ఇక్కడ మేము ఆపరేషన్ చేస్తున్నాం, కనిపించట్లేదా? డాక్టర్ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకున్నది కదా, టైం లేదు డాక్టర్ ప్లీజ్. నేను 10:45కి చనిపోతున్నాను. నేను చెప్పేది మీరు ఎందుకు అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. డాక్టర్ సెక్యూరిటీకి కాల్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ వద్దు. వీడిని తీసుకువెళ్ళండి. రోమా, రోమా, డ్రెస్సు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. ఇంట్లోనే ఉంటానని ఫోన్లో చెప్పిందిగా. రోమా, రోమా, ఎప్పటి నుంచి పిలుస్తున్నాను, నువ్వు సమాధానం చెప్పలేదే. నేను కాస్త కంగారులో ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన పనుంది. నీ పని ఏమిటో నాకు బాగా తెలుసు. పని అనేది ఊరికే చాకు. నువ్వెక్కడికో వెళ్తున్నావు. ఓ, అయితే మీరు నన్ను ఫాలో చేయడం ప్రారంభించారా? అది అలా ఏం కాదమ్మా. నిన్న ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నా దగ్గర ఆఫీస్ అని చెప్పి కానీ నువ్వు అక్కడికి వెళ్ళనే లేదే. రోమా, నేను నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు సమాధానం చెప్పవేంటి? ఒకవేళ నువ్వేమైనా సమస్యలో ఉన్నావా? నన్ను క్షమించండి అక్క, ఇది వేరే విషయం. అది నేను మీతో చెప్పలేను. అది నా పర్సనల్ విషయం. సరే సరే, నాకు విషయం చెప్పు. 10:45 దానికి అర్థం ఏమిటి? 10:45? ఈరోజు పొద్దున్నే నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం విన్నాను. నువ్వు ఇలాగే ఏదో మాట్లాడుతున్నావు. చెప్పు. ఏం లేదు, ఊరికే. రోమా, చూడు రోమా, నువ్వు చెప్పి తీరాల్సిందే. ఈరోజు హాస్పిటల్కి ఒక వ్యక్తి వచ్చాడు. వాడు అన్నాడు 10:45కి చనిపోతాడని. నువ్వేంటక్క ఏదోదో మాట్లాడుతున్నావు? ఒకళ్ళు ముందుగా ఎలా చెప్తారు?
అది వాళ్ళు చనిపోతారని. చూడు రోమా, మాట మార్చొద్దు. నాకు నిజం చెప్పు, విషయం ఏమిటి? ఒకవేళ నీ ప్రాణానికి ప్రమాదమా? అదేమిటో చెప్పు. అవును. ఓరి దేవుడా! రోమా, నువ్వెందుకు నా దగ్గర దాచావు? ఇలాంటివన్నీ నువ్వు నా దగ్గర చెప్పుండే పని. ఓ ఓకే, లిసన్. ఇప్పుడు కూడా మనకి సమయం ఉంది. లేదక్క, ఇకపై ఏం చేయలేము. చాలా సమయం గడిచింది. ఇది చూడండి, మీరు దయచేసి చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందు నాకు ఆపరేషన్ చేయండి. మీకు అర్థం ఇలా చెప్పే టైం లేదు నాకు. 10:45 నేను చనిపోతాను. ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్. ఇలా చూడు, నీ పిచ్చితనాన్ని వదిలే. ముందు నీకేం జరిగిందో అది చెప్పు. డాక్టర్, నాకు గుండెలో నొప్పి భయంకరంగా వస్తుంది. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ నన్ను కాపాడండి, ఆపరేషన్ చేయండి డాక్టర్. నొప్పి బాగా ఎక్కువగా ఉంది డాక్టర్. అంతా సరవుతుంది. ఓకే డాక్టర్ రాజన్, ఇలా చూడండి, ముందు ఇంజెక్షన్ చేస్తాను, ఆ తర్వాత నీకు నయం అవుతుంది. 10:45. ఇక ఏ ప్రయోజనం లేదు డాక్టర్. 10:45. ఓ గాడ్. He's dead. కానీ ఒక విషయం తెలియట్లేదు, ఇతను 10:45కి చనిపోతాడని ఎలా తెలుసు? అవును డాక్టర్, ఇది ఎవరు చెప్పలేరు. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసుని మొదటిసారి చూస్తున్నాను. మనం డాక్టర్ అయ్యుండి కూడా ఎవరూ చనిపోయే టైం కరెక్ట్గా చెప్పలేము. కానీ దీనికి కరెక్ట్ అయిన టైం 10:45. మరేం పర్వాలేదు, పోలీసులు అన్నీ బాగా చూసుకుంటారు. నేను ఇప్పుడు చెప్తున్నానుగా, అన్నీ సర్దుకుంటాయి. నేను వెళ్ళి కాల్ చేసి వస్తాను. వద్దు వద్దు, సారీ అక్క. రోమా, 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 తలుపు తీ. రోమా, రోమా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పానుగా నేను ఉన్నానని. నేను అన్ని సరి చేసుకుంటాను. రోమా, నువ్వు వెళ్ళొద్దు. రోమా, నా తాళాలు, నా ఫోను. రోమా, 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 ప్లీజ్ ఆగు. రోమా, నేను ఉన్నానుగా, అన్ని సరి చేద్దాం. రోమా, ఆగు. రోమా, వద్దు, వెళ్ళొద్దు. రోమా, ఆగు. తనని వెనక్కి తిప్పు. డాక్టర్ సార్, ఇది చాలా షాకింగ్గా ఉంది. విక్కీ తను చనిపోయే టైంని కరెక్ట్గా చెప్పాడు. అవును అభిజిత్, నేను అదే అంటున్నాను. ఇది ఎలా పాసిబుల్? ప్రపంచంలో ఏ ఒక్క డాక్టర్ వాళ్ళ మరణ సమయాన్ని కరెక్ట్గా చెప్పలేరు తెలుసా? దిస్ ఈజ్ ఇంపాసిబుల్. వీడు ఎలా చనిపోయాడు డాక్టర్? ఇతను చనిపోయింది హార్ట్ అటాక్ వల్లే. అయితే తనకి హార్ట్ అటాక్ వస్తుందని ముందే తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. తన ప్రాణాలతో ఉండుంటే నేను అడిగేవాణ్ణి, నేనిప్పుడు చస్తానా అని. శత్రువుల్ని చితగా బాధేసి ఉండేవాణ్ణి. అయిందా డాక్టర్ సార్? హార్ట్ అటాక్ రావడానికి కారణం? అదే కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను అభిజిత్, హార్ట్ అటాక్ గల కారణం ఏంటో అని. ఇంకా ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా వీడికెలా తెలిసింది కరెక్ట్గా 10:45కి వీడికి హార్ట్ అటాక్ వస్తుందని? గివ్ మీ 2 minutes.
ఈ వికీ గురించి ఇంకేమైనా తెలిసిందా? అభిజిత్, ఈ టోపీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వీడు జాంగో సర్కస్లోనే పనిచేస్తున్నాడు. ఈ టోపీ లేబుల్ పైన జాంగో అని రాసుంది. జాంగో సర్కస్. అభిజిత్, ఇలా చూడండి, వీడి శరీరం లోపల ఏదో ఒక వైరింగ్ బోర్డు ఉంది. చూడ్డానికి అది చిప్పులా ఉందే. అవును అభిజిత్, ఇది చిప్పే. దాన్ని కరెక్ట్గా గుండె దగ్గరే అమర్చారు. కానీ చిప్ ఎందుకు డాక్టర్? అదే ఇప్పుడు కనిపెట్టాల్సింది. చిప్పు ఎందుకు పెట్టారు, ఆ చిప్పులో ఏముందో అని. దీన్ని చూడు అభిజిత్. ఇది చిప్పే డాక్టర్. డాక్టర్ డాక్టర్ సార్, సార్ డాక్టర్ సార్ మెల్లగా సార్, మెల్లగా. మీరు ఓకేనా? డాక్టర్ మీకేం కాలేదుగా? ఏం కాలేదు, ఏం కాలేదు. ఐఎమ్ ఓకే అభిజిత్, ఐఎమ్ ఓకే. తారిక, నువ్వు వెళ్ళి చూడు ఈ బ్లాస్ట్కి కారణం ఏమై ఉంటుందో అని. సరే సార్. అభిజిత్, నాకొక విషయం అర్థం కావడం లేదు. చిప్పు బయటికి తీసాం, కొద్దిసేపటికి అది బ్లాస్ట్ అయింది. అలాగైతే ఆ చిప్పు లోపల ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఉందా ఏంటి? కానీ డాక్టర్ సార్, ఇలా చేయడానికి ఏం కారణం అయి ఉంటుంది? చిప్పుని అందులో ఎందుకు పెట్టారంటే హార్ట్కి ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపించగలం. దాని ద్వారా అతనికి హార్ట్ అటాక్ ఏర్పడుతుంది. సార్, చిప్ మొత్తం అసలు పగిలిపోయింది. అలాగే జరుగుతుంది. అందుకే పేలేలా చేశారు. అలా జరిగితే ఎవిడెన్స్ ఉండదుగా. రైట్. ఇది ఖచ్చితంగా మర్డరే. ఈ విక్కీ జాంగో సర్కస్లో పనిచేశాడు కదా, అయితే అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. విక్కీ పొద్దుననగా హాస్పిటల్కి వెళ్ళాడు. ఏదికి ఇంకా తిరిగి రాలేదు? ఎవరికి తెలుసు వాడు హాస్పిటల్కి వెళ్ళాడో లేదో అని. విక్కీ ఇంకెక్కడికి వెళ్తాడు? అరే పోతే పనివ్వండి సార్. ఎవరో ఒకరిని ఇరికించడం నాకు అసలు నచ్చదు. ఒకరి పొట్ట కొట్టడం అంత మంచిది కాదు కదా. ఎస్, చెప్పండి. మేము సిఐడీస్. ఇక్కడ విక్కీ జోకర్ పనిచేశాడు కదా, వాడి గురించి కొంచెం విచారించాలి. చూసారా, ఏదో చేశాడు. నాకు ముందే తెలుసు వాడు ఇలాంటిదేదో చేస్తాడు అని. ఏంటది? ఏంటి తెలుసు నీకో? ఏం జరిగింది అసలు? అదేంటంటే సార్, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం నాకు అసలు నచ్చదు సార్. నాకు విక్కీకి మధ్య ఉన్న స్నేహం కోసం సినిమాలో చిరంజీవికి విజయ్ కుమార్ కున్నంత స్నేహం. కానీ సార్, ఇక్కడ కొన్ని రోజులుగా మేము వేరువేరుగా ఉంటున్నాం. వాడు చాలా దిగులుగా ఉండేవాడు సార్. లంచ్ తినడానికి కూడా వచ్చేవాడు కాదు సార్. మత్తు అలవాటు కూడా ఉంది సార్. ఉదయం రిహర్సల్కి వచ్చి గుండెపోటని చెప్పేసి వెళ్ళినోడే సార్, మళ్ళీ తిరిగి రాలేదు సార్. అంతేకాదు సార్, వాడు కంపెనీకి ద్రోహం కూడా చేశాడు. వాడిక్కడొక ప్రైవేట్ పార్టీలో ప్రోగ్రాం చేయడానికి కూడా వెళ్ళాడు. మనీష్, ఈ విషయం నా దగ్గర చెప్పనే లేదే. అదేంటంటే సార్, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం. ఏష్! ఇద్దరు ఇట్రండి, ఇట్రా. వాడు ఏ పార్టీకి వెళ్ళాడు? సార్, వాడు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాడు. బర్త్డే పార్టీకా? సార్, సార్, వాడి డైరీలో ఒక పేపర్ చింపి విసిరి పారేశాడు సార్. నేను దాన్ని తీసుకున్నాను. దాన్ని బట్టే నాకు తెలిసింది. చిరాగ్ సార్ యొక్క చింటూ బర్త్డే పార్టీ. ఫుల్ అమౌంట్ 4,000 రూపీస్, అడ్వాన్స్ 1,500, బ్యాలెన్స్ 2,500. కానీ నిజమైన పనికి 50,000 రూపాయలు. ఇలా చూడండియా, మీరు ఇద్దరు నిజం చెప్పి మాకు సహాయం చేశారు, చాలా పెద్ద సహాయం. కానీ ఒక దుఃఖమైన విషయాన్ని చెబుతాను. మీ ఇద్దరి మిత్రుడు విక్కీ ఇప్పుడు ఈ భూమి మీద లేడు. ఏంటి? మా
మాతో ఉన్న మా ఫ్రెండ్ని ఇప్పుడు లేరంటున్నారేంటి సార్? నిజమైన పనికి 50,000 రూపాయలు. 50,000 రూపాయలు. ఈ నిజమైన పని అంటే ఏదై ఉంటుంది? చిరాగ్. అవును సార్, విక్కీ నిన్న మా అబ్బాయి బర్త్డే పార్టీలో పర్ఫామ్ చేయడానికి వచ్చాడు. చాలా బాగా పర్ఫామ్ చేశారు వాడు. ఆయన చేసిన కామెడీలో పార్టీకి వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. కానీ వాడు నన్ను చాలా చాలా బాధ పెట్టాడు. ఏ? నా రూమ్లోకి వాడు వెళ్తూ వస్తూ కనిపించాడు. కానీ అస్తమానం బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్ళాడో తెలుసా? సార్, నేను అడిగినందుకు వాడు బెడ్రూమ్లోకి వెళ్ళొస్తున్నానని చెప్పాడు. బెడ్రూమ్లో ఉన్న బీరువాలో నేను సంపాదించిందంతా ఉంది. వాడు అలా చేస్తున్నందువల్ల నేను చాలా భయపడ్డాను సార్. మేము మీ బీరువాని చూడొచ్చా? సరే చూడండి, తెల్ల పెయింట్. సార్, ఖచ్చితంగా ఇది ఆ పెయింటే జోకర్ ముఖం మీద వేసుకున్నది. ఒకవేళ విక్కీ ఈ బీరోని తెరవడానికి ట్రై చేశారా? మీ ఈ బీరో ఎవరైనా తెరవడం మీరు చూసారా? లేదు సార్, ఈ బీరువా మూసే ఉంటుంది. తాళం నా దగ్గరే ఉంది. మీరు మీ బీరువాని తెరవండి. ఓకే సార్, ఇప్పుడే తెరుస్తాను. మీరు పెట్టిన వస్తువులు అన్నీ మీరు పెట్టినట్టుగానే అలాగే ఉన్నాయా? సార్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ కొన్ని పేపర్స్ చల్లా చెదురై ఉన్నాయి. ఏం పేపర్స్ అవి? సార్, ఈ బ్లూ ప్రింట్సే. మేము చూడొచ్చా? షూర్ సార్. ఇవన్నీ ఏం బ్లూ ప్రింట్స్? సార్, నేను సెక్యూరిటీ ఏజెంట్కి వీపీని. నా దగ్గర వేరు వేరు ఆఫీసులకు చెందిన చాలా ముఖ్యమైన ఫైల్స్ ఇంకా సెక్యూరిటీకి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. వీటిని నేను చాలా జాగ్రత్తగా దాచాను. చాలా బాగా ప్లాన్ చేశారు. పార్టీకి వచ్చారు, బీరువాని ఓపెన్ చేశారు, ఈ మొత్తం సెక్యూరిటీ పేపర్స్ని చెక్ చెయ్యడము. కానీ ఈ పనికి మాత్రం వాడికి 50,000 దొరికాయా ఏంటి? అవును డాక్టర్ సార్, మీరేం తెలుసుకున్నారు? విక్కీ డ్రెస్ నుండి నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఏంటది? చెప్తాను, రండి. విక్కీ డ్రెస్సులో నుండి నాకు ఇది దొరికింది. ఇదొక చిన్న కెమెరా. కెమెరా? అవును, పైగా ఈ కెమెరా ఈ డ్రెస్సు బటన్లో దాచిపెట్టారు. బటన్లో కెమెరా పెట్టారా? అందుకే విక్కీకి చిరాక్ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ ప్లాన్ని దొంగిలించాల్సిన అవసరం రాలా. ఖచ్చితంగా సార్, ఈ కెమెరా ద్వారానే ఆ సెక్యూరిటీ ప్లాన్స్ని ఫోటో తీశారు. సార్, ఈ కెమెరాలో ఏదైనా దొరికిందా? ఇలా చూడండి, నేను ఈ డెడ్ బాడీలు అస్థి పంజరాలతో మాట్లాడే డాక్టర్ని. కానీ ఈ మోడర్న్ కెమెరా గురించి నాకన్నా ఇంకొకరికి చాలా బాగా తెలుసు, యాండీ. యాండీ? ఏంటి యాండీ, మారిపోయావా లేదంటే ఇంకా పాత పనులే చేస్తూ ఉన్నావా? లేదు సార్, నేను చేసే పనే అది, కానీ దారి మాత్రం కాస్త మారింది. ఇప్పుడు హ్యాకర్స్ని పట్టుకోవడానికి మీలాంటి వాళ్ళకి సహాయపడుతున్నాను. గుడ్. కెమెరాలో ఏం కనిపించింది? కెమెరా మోడల్ నెంబర్ చెక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా కాసేపట్లో కనిపెట్టేస్తాను. యాండీ, రీసెంట్గా గవర్నమెంట్లో ఒక బ్రేక్ డౌన్ జరిగింది, అది మాకు తెలుసు. ఇది మీ గ్రూప్ వాళ్ళే ఎవరో చేశారు. మేడం, దీని గురించి నాకు అసలు ఐడియానే లేదు. యాండీ, మేము నీ పాత ఫైల్ని ఓపెన్ చేసి బ్రిజ్ బ్రేక్ డౌన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, దానికంటే ఏ అవసరం లేదు సార్. సార్, నేనే మీకు చెప్తానులేదు సార్. సార్, ఇదిగోండి, దొరికింది. ఈ కెమెరా బాగా సఫిస్టికేటెడ్ లెవెల్ కర్ల్ 4 కెమెరా. దీని మోడల్ నెంబర్ JH678HN. దీని ఇంటర్నేషనల్ స్పైస్ అంతా స్ట్రింగ్ ఆపరేషన్కి యూస్ చేస్తారు. ఓ, ఈ కెమెరాని ఏ కంపెనీ తయారు చేస్తుంది? ఇది జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేశారు. ఇది రెగ్యులర్ మార్కెట్లో దొరకడం కొంచెం కష్టమే. అయితే ఇందులో నుండి ఇన్ఫర్మేషన్స్ ఎలా తీయాలి? ఇది వైర్లెస్ కెమెరా. ఇందులో ఒక చిన్న ఇన్బిల్డ్ మైక్రోఫోన్ ఉంది. ఇక్కడ చూడండి సార్, మన మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇందులో. సరే, ఇంతకుముందు ఈ కెమెరాలో ఏం రికార్డ్ అయిందని చెప్పు. సారీ సార్, యాక్చువల్లీ ఇందులో రికార్డ్ అయ్యేవన్నీ వేరెక్కడికో వెళ్తున్నాయి.
అలా అయితే మనం ఇక్కడ మాట్లాడడాన్ని ఆ నీరస్తుడు చూస్తాడు, వింటాడు. ఉండొచ్చు. ఆ సిగ్నల్ని నువ్వు ట్రాక్ చేయగలవా? 1 minute సార్. దొరికింది సార్. సార్ ఇది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో సిగ్నల్ దొరుకుతుంది. అండి ఎగ్జాక్ట్ లొకేషన్ని కనిపెట్టగలమా? ఎస్ సార్. వెరీ గుడ్. నువ్వు ఆ సిగ్నల్ ట్రాక్ చేయి. నేరస్తుని మేం పట్టుకుంటాం. ఆగండి సార్, సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది. ఎటువైపు? ఇటువైపు. ఇక్కడ. అరే ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సిఐడిస్. నమస్తే సార్. ఇప్పుడు ఇటువైపు. ఇటువైపా? సార్ సిగ్నల్ అటు నుంచి వస్తుంది. పద. ఇప్పుడు సార్ అటువైపు. ఇది ఎవరి ఫ్లాట్? సార్ ఓనర్ ఇక్కడ లేరు సార్, కానీ ఎవరో అద్దెకుంటున్నారు. అద్దెక? వాళ్ళ గురించి చెప్పండి సార్. 3 కుర్రాలు ఇంకా ఒక అమ్మాయి ఉంది సార్. నిజానికి వాళ్ళందరూ చూడడానికి తేడాగా ఉన్నారు సార్. ఏం చెప్పమంటారు సార్, చాలా లేట్గా వస్తారు, తొందరగా బయలుదేరి వెళ్ళిపోతారు సార్. ఓసారి వాళ్ళు ఏదో జైలు గురించి మాట్లాడడం విన్నాను. జైలు గురించా? ఇలా చూడండి, ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏమైతే జరిగిందో, అక్కడ మనం ఏమేం మాట్లాడుకున్నామో అదంతా వీళ్ళు ఇక్కడి నుంచి విన్నారు, చూశారు. యాండీని త్వరగా పిలువు. యాండీ త్వరగా. ఎస్ సార్. త్వరగా అండి. సార్ ఇవన్నీ ఆడియో వీడియో ఫైల్స్ సార్. మీరు ఫోరెన్సిక్లో మాట్లాడారు కదా, అది ఇక్కడ రికార్డ్ అయ్యాయి. ఇదిగో చూడండి. రీసెంట్ గా గవర్నమెంట్ లో ఒక బ్రేక్ డౌన్ జరిగింది, అది మాకు తెలుసు. ఇది మీ గ్రూప్ వాళ్ళే ఎవరో చేశారు. మేడం దీని గురించి నాకు అసలు ఐడియానే లేదు. అండి ఇప్పుడు చిరాగ్ ఇంట్లో డేటా అంతా లీక్ అయింది, అది వెతుకు. అదంతా ఎక్కడుందో చూడు. సార్ ఇవే ఆ ఫైల్స్. చిరాగ్ ఇంట్లో కాపీ చేశారు కదా. దిస్ ఇస్ రూట్ ప్లాన్స్. బ్యాంక్, హాస్పిటల్, మల్టీనేషనల్ కంపెనీస్, ఇది గ్రౌండ్ ప్లాన్. అవును సచిన్, ఇక బ్లూ ప్రింట్స్ 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. ఈ బ్లూ ప్రింట్స్ అన్నిటినీ దొంగతనం చేసి వీళ్ళు ఏం చెయ్యాలనుకున్నారు? అండి మొత్తం అంతా చెక్ చెయ్యి. సార్ దివ్య. ఏంటి దివ్య? ఈ అమ్మాయి వాష్ బేస్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయింది. నీళ్లు తీసుకురండి. వాచ్మెన్ ని పిలవండి. ఎవరు నువ్వు? నేనే మౌనిక. మీరంతా ఎవరు? ఇటు చూడు, భయపడకు, మేము సిఐడిస్. సిఐడి? చెప్పు, నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడా? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు.
ఎవరో నన్ను లాగి ఇక్కడ పడేశారు. సార్ అబద్ధం సార్, ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. ఈ అమ్మాయి వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళడం నేను చూశాను. ఏంటి మౌనిక? సార్, నేను అబద్ధం చెప్పలేదు సార్. వాళ్ళెవరో నాకు అసలు తెలీదు. నాకు గుండెలో బాగా నొప్పిగా ఉంది సార్, నన్ను కాపాడండి. నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఈ అమ్మాయి గుండె నొప్పిగా ఉందంటుంది. ఈ అమ్మాయికి చిప్పు పెట్టారా ఏంటి? నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. బాస్ చెప్పండి. ఇలా చూడు సోలంకి, మాకు ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయికి గుండె నొప్పిగా ఉందంటుంది. మాకు డౌట్ గా ఉంది. ఆ అమ్మాయి గుండెలోనూ చిప్పు పెట్టారేమో డౌట్ గా ఉంది. అందువల్ల ఆ అమ్మాయిని అక్కడికి తీసుకొస్తున్నా. వాట్? అయ్యో, ఇక్కడికి తీసుకురాకండి బాస్, అది చాలా ప్రమాదం. బాంబు పేలినా పేలుతుంది. కానీ చెక్ చేసి చూడవయ్యా, కొంచెం చూడు. అరే, మెడికల్ చెక్ చేయాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ల్యాబ్ లో ఏం చేయగలం? లేదయ్యా, సర్జన్ కూడా ఏదైనా ప్రమాదం రావచ్చు కదా, చెప్పలేం కదా. అలాగైతే అరే, ఇక్కడ కూడా ప్రమాదం జరగచ్చు కదా. ఆ బాంబు పేలితే అమ్మాయిని కాపాడలేం. ఇక్కడ కూడా ఏదైనా జరగచ్చు. చూడు, ఏదో ఒకటి చెయ్యి, ఎలాగో అలాగ చెయ్యి. నాకు రిపోర్ట్ రావాలి, ఆ అమ్మాయి గుండెలో చిప్పు ఉందా లేదా అని. సరే, నువ్వు ఎవరు చెప్పినా వినవు గానీ ఆ అమ్మాయిని తీసుకురా, ఏంటో చూద్దాం. వీడిని తీసుకురండి. ఓకే తారిక, అంతే. రా మోనిక. బాగా చూడండి, అలాంటిదే గుండె పక్కన ఒక చిప్పు పెట్టారు. చనిపోయిన వ్యక్తిలో కూడా ఇలాంటిదే ఉంది. సార్, అలాగైతే మోనిక ప్రాణానికి ప్రమాదం ఉందా? మోనిక, నువ్వు భయపడకు, నీకేమీ జరగనివ్వం. అండి, త్వరగా చూడు, ఆ చిప్పుతో పాటు ఏదైనా టైమింగ్ డివైస్ పెట్టారా అని. ఎస్ సార్. డాక్టర్ గారు, ఒక విషయం చెప్పండి. మోనికాకి కానీ ఆపరేషన్ చేయాలంటే త్వరలోనే మీరు చేయగలరా? ఆ మైక్రోచిప్ని తీయగలరా? సార్, ఆ చిప్ హృదయానికి చాలా పక్కనే ఉంది. అందువల్ల దాన్ని బయటికి తీయడం అంటే పేషెంట్ ప్రాణాలకే ఆపద రావచ్చు. సార్, ఈ చిప్తో పాటు ఒక మైక్రో టైమర్ డివైస్ కూడా ఉంది. అందులో టైం సెట్ చేశారు, 10:45 టైం. 10:45. అయితే ఇప్పుడు మన దగ్గర 4 గంటలే ఉన్నాయన్నమాట. సార్, మొదటి విక్టిమ్ కూడా 10:45కే చనిపోయారు. అండి, ఈ టైమర్ని నువ్వు ఇక్కడ ఉండే ఆపగలవా? సార్, దీని రిమోట్ మన దగ్గర ఉంటే దాన్ని మనం ఆపొచ్చు. కానీ ఆ రిమోట్ ఎక్కడ దొరుకుతుంది? రిమోట్ హంతకుడి దగ్గరే కదా ఉంటుంది కవేన్. కానీ సార్, మనకి టైం చాలా తక్కువగా ఉంది. నాకు తెలుసు, కానీ ఈ హంతకుడిని వెతకాలంటే ఈ 3 గంటల్లోనే మనం వెతికి తీరాలి. లేదంటే మోనికాని సర్జరీకి పంపించాలి. సరే, ఆ హంతకుడి ఇంట్లో ఇంకేదైనా దొరికిందా? ఈ 3 ప్రొఫైల్స్ దొరికాయి సార్. విక్కీ పేరులో జోకర్, మోనిక, ఇంకా రోమా. విక్కీ, మోనికాని మనం కాపాడేశాం. రోమా, ముందు ఈ రోమాని కనిపెడదాం. నేను ఇక్కడే ఉన్నాను. తలుపు తెరవండి. ఇది రోమా గొంత. రోమా, మేము సిఐడిలో. తలుపు తీయండి. నేను తలుపు తెరవలేను. తలుపు బయట తాళం వేశారు. ఏం చెప్తున్నారు? చూడండి రోమా, భయపడకండి, మేము లోపలికి వస్తాం. సరే, నేను పైనే ఉన్నాను, ఇక్కడ స్టడీ రూమ్లో. గీ, తలుపుని బయట ఎవరు లాక్ చేశారు? అది నా చెల్లెలు రోమా. రోమా? నేను తన అక్క పరిణిత. 1 సెకండ్. రోమా ఎక్కడికి వెళ్ళారో మీకు ఏదైనా తెలుసా? సార్, అది నా దగ్గర ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. మీరు రోమాకి ఫోన్ ట్రై చేశారా? వెళ్ళేటప్పుడు నా ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయింది. మీరు మాకు రోమా నంబర్ ఇవ్వండి ప్లీజ్. 1154546728. తనకేదో పెద్ద సమస్య ఉంది. నాకు సమస్యగా ఉండకూడదని నన్ను ఇంట్లో తాళం వేసి తను వెళ్ళిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ప్లీజ్ మీ నెంబర్ ఇవ్వండి. 1178243212. ఈ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు చాలా సరిగ్గా చెప్పారు. అంటే మీ సిస్టర్కి మీరంటే ప్రాణం. అందుకే ఇద్దరి ఫోన్లు ఆఫ్లో ఉన్నాయి. ఎందుకంటే మీకు ఏ సమస్య రాకూడదని. అవును సార్,
మీరు సరిగా అర్థం చేసుకుంటారు. కానీ సార్ తను 10:45 అని ఎవరితోనూ చెప్తూ ఉంది సార్. ఈ 10:45 గురించి మీకెలా తెలుసు? సార్ అది ఈరోజు హాస్పిటల్కి ఒక వ్యక్తి వచ్చాడు సార్. వాడు జోకర్ డ్రెస్ వేసుకుని బాగా అరుస్తూ ఉన్నాడు సార్. అది 10:45కి నేను చచ్చిపోతాను అని. సార్ నా చెల్లెలు కూడా 10:45 అనే చెప్పింది సార్. తనకేమీ అయ్యుండదు కదా సార్. సరే 10:45 గురించి అమ్మ ఎన్ని గంటలకి మాట్లాడింది? ఈరోజు పొద్దుట నేను హాస్పిటల్కి వెళ్లే ముందు. పైగా అది చాలా భయపడుతూ ఉంది సార్. మీరు ఇంకేదైనా విన్నారా? నేను ఇంకేమీ అడగలేదు సార్. కానీ నేను అడిగినంత వరకు తనేం చెప్పిందంటే ఏదో జరగపోతుంది అని. అయితే ఏదో సమస్య ఉంది. ఎక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. సరే ఏదో ఒకటి జరిగే ముందు నేను మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి సార్. ప్లీజ్. ఓకే, రోమా ఏం చేస్తున్నారని ఇప్పుడు మాకు చెప్పండి. రోమా న్యూస్ 365లో పనిచేస్తుంది. సార్ రోమా పదే లీవ్ వేసి ఎక్కడికో వెళ్తుంది సార్. షూటింగ్ టైంలో చిన్న తప్పులేదో చేస్తూ ఉంటుంది సార్. ఒకరోజు తప్పుడు ఫొటేజ్ ని టెలికాస్ట్ చేయడానికి ఇచ్చింది సార్. యు నో వాట్, మా కంపెనీకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా? తను పనిలో చేరేటప్పుడు మీరు ట్రైనింగ్ ఇవ్వలేదా? సార్ తను ముందంతా తన పనిని చాలా బాగా చేసేది. కానీ 15 రోజుల ముందే లీవ్ తీసుకుని వెళ్ళింది. తిరిగి వచ్చిన తర్వాత తను కొత్తగా డ్రామాలు చేయడం మొదలెట్టింది. సరే మేడం, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు రోమాని ఎక్కడ కలవచ్చు? సార్ నేను అన్ని ప్రాజెక్టుల్లోంచి తను తీసేశాను. అందుకని తను 1 వీక్గా ఆఫీస్కే రావడం లేదు. నిన్న కూడా తనకి నేను కాల్ చేశాను, కానీ నా కాల్ని పిక్ చేయలేదు. ఇంకా నేను వాళ్ళ సిస్టర్కి కూడా కాల్ చేశాను. తను చెప్పింది రోమా బయటికి వెళ్ళిందని. మ్యామ్, రోమా వచ్చింది, తర్వాత వెళ్ళిపోయింది. రోమా చాలా తొందరపడింది. తర్వాత తన దగ్గర ఒక బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్లో ఏముందో నువ్వు చూసావా? లేదు మ్యామ్, కానీ స్టోర్ రూమ్ నుంచి ఒక కెమెరా కనిపించలేదు. సరే కానీ మేడం, రోమా ఏ ప్రాజెక్ట్లో పనిచేశారు? మాకు వెంటనే ఆ డీటెయిల్స్ కావాలి. అప్పుడు మేమే తెలుసుకుంటాం రోమా ఎక్కడికి వెళ్ళారని. సార్ తెలిసిపోయింది. మోనికా ఒక కార్ మెయింటెనెన్స్ కంపెనీలో టెక్నికల్ సూపర్వైజర్. ఈ కంపెనీ కార్లని సర్వీస్ చేయడమే కాకుండా దారిలో ఎక్కడైనా కార్లు చెడిపోతే వీళ్ళ మెకానికల్ని పంపిస్తుంటారు. అలాగా, టెక్నికల్ సూపర్వైజర్. సార్ నేరస్తుడు జోకర్ విక్కీ ద్వారా చిరాగ్ ఇంటి నుంచి సెక్యూరిటీ ప్లాన్ ని దొంగలిచ్చాడు. కానీ ఒక కార్ మెయింటెనెన్స్ సూపర్వైజర్ దగ్గర ఏ పని ఉంటుంది? ఏదేవైనా పూర్వే, మనకి టైం చాలా తక్కువగా ఉంది. మోనికా, అపార్ట్మెంట్ నుంచి నువ్వు ఎవరితో బయటికి వెళ్తావని నీకిప్పుడు గుర్తుందా? సరే, వాళ్ళని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు, అదైనా గుర్తుందా? సార్ కొన్ని రోజుల ముందు నేను ఆఫీస్ ముందు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నన్ను హఠాత్తుగా వెనక నుండి ఎవరో కొట్టారు. ఇంకాసేపట్లో నేను ఒక క్లినిక్లో ఉన్నాను సార్. ఒకవేళ అక్కడే నీకు ఆపరేషన్ చేసి నీ హార్ట్లో చిప్పు పెట్టారనుకుంటా. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడంగానే నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను సార్. అది కాదు, వాళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తారు? వాళ్ళు నన్ను కారులో తీసుకెళ్ళి చాలా చోటులు తీసుకెళ్తారు. ఏ చోటుకి నిన్ను తీసుకెళ్లారు అది చెప్పగలమా? అవి నేను చెప్పలేను సార్. నన్ను ఎప్పుడు వాళ్ళు మత్తులోనే ఉంచుతారు. వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేశారంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది. నిన్ను వాళ్ళు కారులో తీసుకువెళ్తారు. సరే, అప్పుడు ఆ కారులో ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుకుంటారు? అప్పుడు నువ్వేం చేసేదానివి? ఏవైనా గుర్తుందా? సార్ గుర్తుంది. ఒకసారి ఎవరో నా చేతిలో ఏదో ఒకటి ఇచ్చారు. ఏమిచ్చారు? లేదు సార్, నాకు గుర్తు రావటం లేదు. మోనికా, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. నువ్విచ్చే చిన్న క్లూ వల్ల నేరస్తుల్ని మేము పట్టుకోగలం. ప్లీజ్ మోనికా, నీకు వాళ్ళు ఏమిచ్చారు? అవును సార్, నాకు ఎవరో ఒక బాక్స్ని ఇచ్చారు.
పైగా అందులో చాలా వైర్స్ కూడా ఉన్నాయి. బాక్సా? అయితే అందులో బాంబు ఉంటుంది. దాన్ని నువ్వెక్కడ పెట్టావు? ఎవరికిచ్చావు? చెప్పు చెప్పు మోనికా. మోనికా బాక్స్ని ఎక్కడ పెట్టావు? తెలీదు సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు తెలీదు. మోనికా, అందులో బాంబు ఉంది. అమాయక ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. మోనికా, గుర్తు తెచ్చుకోదు. ఎక్కడ పెట్టావు? సార్ నాకేది గుర్తులేదు సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు తెలియదు. గుర్తుకి తెచ్చుకో. బాక్స్ ఎక్కడ పెట్టావు? ఎవరికిచ్చావో చెప్పు. మోనికా, ఏమైంది? మోనికా సార్, నా గుండె బాగా నొప్పిగా ఉంది సార్. పంకజ్, అంబులెన్స్ కాల్ చేయి త్వరగా. సార్, నేను చచ్చిపోతానా సార్? కాదు, నీకేం కాదు. మోనికా, టెన్షన్ అవ్వకు. మోనికా ప్లీజ్. జరగండి. పక్కకి తప్పుకోండి. తప్పుకోండి ప్లీజ్ త్వరగా. తప్పుకోండి. జాగ్రత్త. మీరందరూ ప్లీజ్ బయట ఉండండి. ఓకే సార్. $10:45 సార్, 10:45 అవ్వడానికి ఇంకా అరగంటే ఉంది. ఏం జరిగినా సరే సచిన్, మనం ఒక అమాయకురాలి ప్రాణాన్ని పోనివ్వకూడదు. సార్, ఆ? ఆ ఎక్స్ప్లోసివ్ డివైస్ మోనికాకి ఇచ్చింది ఎవరని మనం ఎలా అసలు కనిపెట్టడం? ఒక పని చేయి, బాంబ్ స్క్వాడ్ దగ్గర రెడీగా ఉండమని చెప్పు. మనం ఎప్పుడైనా సరే వాళ్ళని పిలవచ్చు. కవిన్, ఎస్ సార్. ప్లీజ్ టైం చాలా తక్కువగా ఉంది డాక్టర్ సార్. డాక్టర్ సోలంకి, ఇక్కడ 2 చిప్లు ఉన్నాయి. డాక్టర్ సార్, ఈ చిప్ ఉందే, ఇందులో నుంచే ఎలక్ట్రిక్ పాస్ అవుతోంది. దీనివల్లే హార్ట్ అటాక్ వస్తోంది. ఇంకొకటి ఎక్స్ప్లోజివ్. ఇది ఫిక్స్ చేసిన టైంకి బాంబు పేలుతుంది. కానీ ఇవి 4 పెద్ద వైర్లతో ముడిపడి ఉన్నాయి. దీన్ని తీయడనేది చాలా డేంజర్ సార్. మనకిది తప్ప మరో మార్గం లేదు డాక్టర్ సార్. మనం దీన్ని కోసి తీయాల్సిందే. టైం తక్కువగా ఉంది. ప్లీజ్ 10:44 వరకే టైం ఉంది. ప్లీజ్ త్వరగా కానివ్వండి. 10:35 అయింది. 10:35 అయింది. ప్లీజ్ త్వరగా కట్ చేయండి. ప్లీజ్. ప్లీజ్ కట్ చేయండి. ఒకటి కట్ చేసేసాం. థ్యాంక్ గాడ్. డాక్టర్ సార్, టైం తక్కువగా ఉంది. ఇంకొకటి. కట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ గాడ్, 2 కూడా కట్ చేసేసాం. థ్యాంక్ యూ, వెరీ గుడ్. డాక్టర్, 3 నిమిషాలే ఉన్నాయి. ఎస్. కట్ ఇట్. 3వ వైర్ కూడా కట్ చేసేసాం. ప్లీజ్ ఈ 4ది కూడా కట్ చేయండి. ప్లీజ్ త్వరగా. డాక్టర్, కేవలం 40 సెకండ్లే ఉన్నాయి. ప్లీజ్ ఫాస్ట్. డాక్టర్, ఇదే లోపలున్న బాంబ్. సోలంకి, ఇదే బాంబ్. ఏంటి? తప్పుకోండి. ఏమంటున్నావు? విసిరిపడేయండి. జాగ్రత్త. తప్పుకోండి. అరే, సార్, జాగ్రత్త. జాగ్రత్త తప్పుకోండి. అరే సోలంకి, ఆగవయ్యా. ఆగు. అసలు ఏం చేస్తున్నావు? అరే, జాగ్రత్త. ఇదే బాంబ్. దీన్ని విసిరిపారేయండి. సోలంకి, ఆగు అంటుంటే దాన్ని నా మాట పారేయండి. విను. సార్, ప్లీజ్. జాగ్రత్త. ఒక నిమిషం, అసలు ముందు ఒక నిమిషం. జాగ్రత్తగా ఉండు. త్వరగా వచ్చేయి సోలంకి, త్వరగా వచ్చేయి. ఇదిగోండి ఇంకో చిప్. మై గాడ్. సోలంకి, సరైన సమయంలో నీ బుద్ధిని ఉపయోగించావు. ఇంకో శుభవార్త ఏంటంటే మోనికా ఆపరేషన్ విజయవంతమైంది. ఒక ఆపద నుంచి తప్పించుకున్నాం. కానీ చాలా పెద్ద ఆపద ఏంటంటే ఆ ఎక్స్ప్లోజివ్స్.
దాని గురించే మనకి మోనికా చెప్పింది. సార్, నేరస్తుడు విక్కీ దగ్గర నుంచి బ్లూ ప్రింట్ ఇంకా మిగతా వస్తువుల్ని దొంగిలించాడు. తర్వాత మోనికా దగ్గర నుంచి ఆ ఎక్స్ప్లోసివ్ డివైస్ తీసుకెళ్లి ఎక్కడో పెట్టాడు. ఇప్పుడు రోమాని కిడ్నాప్ చేశారు. హంతకుడు రోమాతో ఏం చేస్తాడు? అదే కదా, దాన్నే మనం కనిపెట్టాలి శ్రేయా. ఆ హంతకుడికి అలా ఏం కావాలని. వాడు ఎవడనేది తెలిసిపోయిందంటే ఆ తర్వాత చూడండి వాడిని ఎలా పిప్పి చేస్తానో. సార్, బాంబ్ స్క్వాడ్కి ఇన్ఫార్మ్ చేసేసాం, కానీ మోనికా మనకి ఏ బాంబ్ గురించి చెప్పిందో దాని గురించి ఏది తెలియట్లేదు సార్. మోనికా బళ్ళన్నింటికీ సూపర్వైజర్. సో బండి దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే బాధ్యత మొత్తం తన దగ్గరే ఉంది కాబట్టి. ఒకవేళ తనే ఆ బాంబుని బండిలో ఫిక్స్ చేసి ఉంటుందా? సార్, నేను మోనికా కంపెనీ నుండి బండ్ల డేటాబేస్ అడిగాను. గుడ్ జాబ్ పంకజ్. అవును, ఈ రోమా ఎక్కడా? సార్, తన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి దగ్గర మాట్లాడేశాం. తను ఎవరిని కాంటాక్ట్ చేయలేదు సార్. తన ప్రాజెక్ట్ గురించి తెలిసిందా? లేదు సార్, ఏదీ తెలియలేదు. పూర్వి, సార్ రోమా సెల్ ఫోన్ రికార్డ్ నుంచి ఏం తెలుసుకున్నా? సార్ అదే చెక్ చేస్తున్నాను, కాసేపట్లో చెప్తాను. సార్, బండ్ల లిస్టు దొరికింది సార్. సార్, దీన్ని చూడండి. పెద్ద పెద్ద కంపెనీల బండ్లు, కాల్ సెంటర్ బండ్లు, బ్యాంక్ బండ్లు, ఇంకా స్కూల్ బస్సెస్ అన్ని కాంటాక్ట్స్ ఇచ్చారు సార్. బ్యాంక్, స్కూల్స్, కాల్ సెంటర్, వీళ్ళ కింద ఒక బృందం ఉన్నట్టుంది. ఇది ఒకరు చేసే పని కాదు. సార్, సిటీలో ఈ డాట్లు ఉన్న చోట్లు రీసెంట్గా రూమా ఉన్న చోటుని చూపిస్తుంది. ఇది చూడండి సార్. ఇదే చోటు. థామస్ స్కూల్, ఎంఎన్సి ఆఫీస్, పబ్లిక్ పార్క్ సార్. సార్, ఇవన్నీ రోమా ప్రాజెక్ట్ లొకేషన్స్ సార్. ఇక్కడ షూటింగ్కి వెళ్ళింది. అలాగా? సరే, కింద ఉన్న ఈ డాట్స్ ఇదేం చోటు? సార్, ఇది గ్లోబల్ న్యూమరో బ్యాంక్. గ్లోబల్ న్యూమరో బ్యాంక్. ఇది షూటింగ్ లొకేషనా ఆ ప్రాజెక్ట్కి? లేదు సార్. కాదా? ఆ అమ్మాయికి ఇక్కడ అకౌంట్ ఉందా? లేదు సార్, నేను బాగా చెక్ చేశాను. తనకి అకౌంట్ డీన్ బ్యాంక్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. పూర్వి, చిరాక్ ఇంట్లో సెక్యూరిటీ డీటెయిల్స్ కనిపించకుండా పోయాయి కదా, అందులో ఈ బ్యాంక్ నేమ్ ఉందా? అవును సార్. ఓ, అయితే ఇదే వాళ్ళ టార్గెట్, గ్లోబల్ న్యూమరో బ్యాంక్. ఇక్కడంతా సరిగానే ఉన్నాయి సార్. వాచ్మ్యాన్, నమస్కారం సార్. బ్యాంక్లో ఏదో జరగబోతుందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, బ్యాంక్లోనా? అందువల్ల పని చేయండి, సెక్యూరిటీ సిస్టమ్ని చెక్ చేయండి. వెళ్ళండి త్వరగా. రా, మనం వెళ్ళి మేనేజర్ని కలుద్దాం. సార్, రోమా గత 2 ఏళ్లుగా మీరు బ్యాంకుకి మంచి పేరు తీసుకొచ్చారు. దీని వెనకాల రహస్యం ఏంటి? ఇది మా విజయానికి మంత్రం. రోమా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను బ్రాంచ్ మేనేజర్తో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. ఇంటర్వ్యూ తీసుకున్నావా లేక బ్యాంక్ని దోచుకుందామని ప్లాన్ చేస్తున్నావా? అది సార్, మీరేమంటున్నారు? నిజం మాట్లాడుతున్నా. ఏంటి, తను మా బ్యాంకుని దోచుకుంటున్నా? అవును. థ్యాంక్ గాడ్ మేము తప్పించుకున్నాం. అదెలా? ఇప్పుడే బ్యాంకులో ఉన్న డబ్బంతా ఏటీఎంలకే పంపించాం. ఏటీఎం? వీళ్ళు డెలివరీ వ్యాన్ని దోచుకునే ప్లాన్లో ఉన్నారా ఏంటి? రోమా, మీ ప్లాన్ ఏంటో చెప్పు. రోమా, నిజం చెప్పు. చెప్పు, అసలు ప్లాన్ ఏంటని. నేను సార్, నాకు నొప్పిగా ఉంది. రోమా, దివ్య, నాకు నొప్పిగా ఉంది. దుష్యంత్, వెంటనే అంబులెన్స్ కాల్ చేయి. నీకెలా ఉంది? నాకు చాలా నొప్పిగా ఉంది. సార్, బ్యాంక్ డబ్బుని కాపాడండి సార్. రోమా, త్వరగా సార్, అంబులెన్స్ వస్తుంది. గుడ్. సార్, తన్ని నేను అంబులెన్స్లో పంపిస్తాను సార్. బ్యాంకు డబ్బుని కాపాడండి సార్, లేదంటే నేను మోసపోతాను, నడి రోడ్డు మీదకి వచ్చేస్తాను సార్. సార్, తన్ని నేను కాపాడుతాను సార్, మీరు వెళ్ళండి. సరే దివ్య, పూర్వికి ఫోన్ చేసి హాస్పిటల్లో తిని మీద కన్ను ఉంచమని చెప్పు. దుష్యంత్, ఆ క్యాష్ డెలివరీ వ్యాన్ ఎక్కడి వరకు వెళ్ళిందో కనుక్కోండి. ఆపండి. ఆయుధాలు కింద పడేయండి. ఎవరు కదలకూడదు. గన్స్ కింద పడేయండి.
దివ్య, దివ్య ఎక్కడా? దివ్య, సార్ రోమా, మీరందరూ గన్స్ కింద వేయండి, లేకపోతే ఈ సిఐడి ఆఫీసర్ని చంపేస్తాను. వినిపించలేదా? కింద వేయండి. షేకా బిల్లా, డబ్బులు తీసి త్వరగా పెట్టండి, త్వరగా. డబ్బుల కోసం అమాయక ప్రజలు ప్రాణాలు తీస్తున్నావా? ఇది బయట వాళ్ళ డబ్బులు కాదు, నా డబ్బులు. నీ డబ్బులు అంటే అర్థం ఏంటి? మా నాన్న ఈ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి హెడ్గా ఉన్నారు. ఇంకా ఆయన అసిస్టెంట్ నత్తు లంచం తీసుకుని లోన్ అప్రూవ్ చేశారని ఆయన పైన నింద వేశారు. అప్పుడు అతను మా నాన్న చోటుకు వచ్చాడు. దానివల్ల మా నాన్న హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. ఓ, అయితే చాలా రోజులుగా పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసావా? అవును, నా పగ తీర్చుకోవడానికి నేనింకా ఇద్దరిని చేర్చుకున్నాను. విక్కీ ఇంకా మోనికా, ఇంకా నువ్వు ఈ ప్లాన్ని ఎలాగ సెట్ చేసావో. నువ్వు బ్యాంక్ మేనేజర్ ఇంటర్వ్యూ తీస్తూ ఉంటావు, ఆ టైంలోనే బ్యాంక్ క్యాష్ వ్యాన్ని దొంగిలించే ప్లాన్. అవును, కానీ మీరొచ్చేశారు. అప్పుడు గుండెలో నొప్పొస్తుందని చెప్పి ఒక డ్రామా ఆడి వచ్చాను. మేడం, లోడింగ్ చేసేసాం. వెళ్ళండి. కానీ సిఐడి వాళ్ళు మీరందరూ ఇక్కడే అలా చూస్తూ ఉండండి, లేకపోతే ఈ ఆఫీసర్ తల పేలుతుంది. రా రా. రోమా, కాస్త ఆగుతావా? కింద కూర్చో. కింద కూర్చోరా. రోమా, మీ నాన్న చావుకి నువ్వు పగ తీసుకులాగైతే చట్టం నువ్వు సహాయం అడిగి ఉండొచ్చు, కానీ చట్టాన్ని నువ్వు చేతిలో తీసుకున్నావు. సార్, జీవితమే అయిపోయింది, కానీ చట్టం నుంచి తీర్పు రాలేదు. చట్టాన్ని ఎలా నమ్మాలి సార్? చట్టానికంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పగ తీర్చుకోవడమో లేక బంధుత్వమో లేదు. నువ్వు ఒకరిని చంపేశావు, దానికైనా శిక్ష నువ్వు అనుభవించే తీరాలి.